రోగ నిరోధక శక్తులను అన్నిటికీ తట్టుకున్నదండి ఇది. ఇప్పుడు తట్టుకొని ఏ విధంగా క్రాప్ వచ్చింది? క్రాప్ చూడండి ఒకసారి, దగ్గర కాపాడ్డది. అందరు రైతులు, ఏ రైతు అయినా సరే సఫల్ వారి షీడ్ని వేసుకోవచ్చని మా నమ్మకం అండి. నమస్కారం అండి, నా పేరు ధారావతి వెంకటేష్. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం ఎల్లంపేట శివారు జమ్మికుంట తండవాసులం. వేసుకున్న సీడ్ గురించి అదేవిధంగా ఎలా ఉంది తోట చూపించండి. సఫల్ వారి షీడ్ అండి, చందన 007. ఎలా కాసిందన్న ఒకసారి క్రాప్ ఎలా ఉందో చూపించండి. మాకైతే పర్వాలేదు. ఆల్రెడీ యువరాజ్ అన్న మమ్మల్ని ఫీల్డ్కి తీసుకెళ్లారు. అతని ద్వారానే మేము ఒకసారి ట్రై చేశామండి. మాకు మాత్రం మంచిగా అనిపించింది. కొత్త వెరైటీ అండి, కొత్త వెరైటీ అండి. ఒకసారి క్రాప్ ఎలా ఉందో చూపించండి. ఒక మొక్కకు ఎంత క్రాప్ పడి ఉండొచ్చు అండి? ఎన్ని కేజీలు ఉండొచ్చు? మినిమం 1.5-2 కేజీల వరకు ఉంటుందండి. మా ఏరియాలో తోట మాత్రం ఇదే బాగుంది అంటున్నారు ఇవాటి వరకు. ఇప్పుడు దీని యొక్క గనుపులు ఎలా ఉంది? దగ్గర ఉందా, దూరం ఉందా? దగ్గర ఉన్నదండి. సుమారు ఇప్పుడు ప్రస్తుతానికి 20 నుంచి 25 క్వింటాల్ వరకు ఉన్నదండి. ఇప్పుడు ఉన్న క్రాప్ వరకు 25 క్వింటాల్ ఆల్రెడీ కాయలు కనబడుతున్నాయి, మనకు కనబడుతున్నాయి. మీరు ఇది అచ్చు ఎంత పాటు చూపించుకున్నారు? ఇది డబ్బాంచా సాలంచా? ఇది సాలంచ్ అండి. ఇది సాలంచు. ఎంత ఉందండి? ఇది 2 ఎకరాలు అండి. 2 ఎకరాలు. 2 ఎకరాలు మీరు తోట సాగు చేశారు మీరు? 2 ఎకరాల్లో ఈ సఫల్ వారి ఇది రకం ఇది సఫల్, ఇది చందన 007. 007 చందన 007. ఎంత వేసుకున్నారండి మీరు? ఎకరం వేసుకున్నామండి. ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు మీరు? 10 ప్యాకెట్లు తీసుకున్నాము. 10 ప్యాకెట్లు నర్సరీలో ఇచ్చుకున్నా, నెల మీద పోసుకున్నారా మీరు? మేము నేల మీదనే పోసుకున్నాము, నెల మీద నర్సరీలో కాదు. ఇప్పుడు నాటిన కాడ నుంచి మొక్క ఏ విధంగా తెగులను తట్టుకొని నిలబడిందండి? ఇది అన్ని రోగాలను తట్టుకొని నిల్చున్నదండి.